अपने साथ रे। सारी दुनिया माया झूठी, एक माँ बाप की ममता हो अपने। మరియు విద్యార్థులకు మా బాబు చదువుకున్నటువంటి పాఠశాల యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయుల బృందానికి అందరికీ నేను మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా బాబు ఇక్కడ 558 స్కోర్ చేసి ఈ పాఠశాలకు మాకు ఒక వెన్న తెచ్చింది. కాబట్టి ఆ వెన్నకు ఎవరైతే దారులు వేశారంటే అది హోలీ ఫేత్ స్కూల్ యాజమాన్యం, వారందరికీ మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒకసారి ఒక గ్రోత్ వచ్చేసి వాళ్ళకి పేరు వచ్చేసింది అని అంటే అది మేము కష్టపడడం కాదు, మేము ఇంటి దగ్గర నుంచి పంపించడం జరుగుతుంది. కానీ ఇక్కడికి ప్రతి చైల్డ్ ఎంత చదువుతున్నాడో వాళ్ళ యొక్క స్టామినా ఎంత ఉందని గుర్తించేది ఉపాధ్యాయులే. ఇంకో విషయం ఏంటంటే మా బాబు 10th ఉన్నప్పుడు వాళ్ళ మదర్ సిక్ అవ్వడం జరిగింది. ఆ జరిగిన టైంలో కూడా బాబు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఆ టైంలో ఉపాధ్యాయులు, తెలుగు టీచర్ కానివ్వండి, సోషల్ టీచర్, అందరు టీచర్స్ వాళ్ళని ఒకసారి గుర్తించడం, ఎందుకు డల్ అవుతున్నాడని పిలిచి మేము అడిగితే మదర్ సిక్ వల్ల చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మాకు మా జితేందర్ రెడ్డి సార్ వాళ్ళు పిలిచి నాన్న నువ్వు మంచిగా చదువుకోవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జస్ట్ 3 monthsలోనే స్కూల్కి రీచ్ అయ్యేది. సో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా పిల్లల మంచి కోరేవాళ్ళు అని నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎప్పుడే 10th వెళ్తున్న విద్యార్థులకు నేను ఒకటే చెప్తున్నాను, తరగతి గది తరగని నిధి. ప్రతిరోజు మీకు కొత్త పదాన్ని నేర్పించి పంపిస్తారు. నేను కూడా 17 years పుడమి స్కూల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీని 17 years రన్ చేశాను రంగారెడ్డి డిస్టిక్లో. ప్రతి ఉపాధ్యాయులు ప్రతి పిల్లల బావు కోసమే ముందుంటారు. వాళ్ళకి ఇంట్లో 1-2 పిల్లలు ఉంటారనుకుంటారు, కాదు, ఇక్కడ ఉండే 300-400 మంది పిల్లలు వాళ్ళ పిల్లలే. వాళ్ళందరూ బాగుపడాలని ప్రతిరోజు ప్రతి క్షణం ముందుంటూ ఉంటారు. కాబట్టి వారికి మరొకసారి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు సార్. To me to speak about my daughter who got school first. In the first place, when I think of the time when she thought she wanted to get 10%, she didn't tell me, she told my mother. She told my mother and I took it seriously, and immediately I just came, and the next day morning I told the 10th class teacher, Telugu ma'am, my daughter wants to get 10 points. So what can I do on my part to make her get 10 points? Then she just said, you ask your daughter to do the best and you will pray to your God. So I thought, okay, so that's all I can do. More than that, so I just kept on praying, and I'm happy now that she got school first. Thank you. One and all.